ఇదే జోగులాంబాదేవి దేవస్థానం. ఇది తెలంగాణ స్టేట్లో మనకి జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో అలంపూర్ అనే ఊర్లో ఉంది. ఇది అమ్మవారికి ఉండే అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. అంటే 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోనే 3 శక్తిపీఠాలు ఉంటే ఆ మూడిట్లో ఒకటి, ఐ థింక్ 4 అనుకుంటా, 4లో ఒక శక్తిపీఠం అనమాట. చాలా పవర్ఫుల్. కర్నూలుకి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి దగ్గరలోనే కాబట్టి పొద్దున్నే అన్న వాళ్ళతో కలిసి స్టార్ట్ అయ్యా. సో అన్న వాళ్ళిద్దరితో కలిసి నేను కూడా వచ్చాను అనమాట. సో ఇది ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి అన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయాలు అంటారు. సో నవబ్రహ్మ ఆలయాలు అంటారు అనమాట. సో వాటిని దాటి లోపలికి వెళ్తే మనకి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయం పక్కన తుంగభద్ర నది ఉంటుంది. ఆ తుంగభద్ర నదికి ఇక్కడ గోడ చూసారు కదా, ఆ గోడ తుంగభద్ర నదికి అడ్డంగా కట్టారనమాట. స్ట్రైట్గా కనిపించేది అమ్మవారి ఆలయం. అక్కడ నుంచి పక్కకి వెళ్తే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి చూస్తే అవతల పక్క మనకి తుంగభద్ర నదిని చూడొచ్చు. సో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. వర్షాలు ఇంకా పడలేదు కదా. వర్షాలు ఎక్కువ వచ్చాయనుకోండి ఈ మెట్ల వరకు వచ్చేస్తాయి వాటరు. సో ఇక్కడ చూస్తే వర్టికల్గా తీసాను. సో ఇక్కడ నుంచి మొత్తం తుంగభద్ర నది మనకి ఆ తిప్పలు కూడా ఉంటాయి. వాటిలో మనం వెళ్ళాలనుకుంటే అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. మనమైతే ప్రశాంతంగా కూర్చొని వీడియోలు తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది, ఆ గోపురం. దాని వెనక స్వామివారి గోపురం కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళిపోదాం. కాళ్ళు చేతులు కట్టుకొని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. జనాభా అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. సండే అయినా కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు. అంటే ఎక్కువగా రారనమాట. వేరే స్టేట్స్ నుంచి, వేరే ఊర్ల నుంచి ఎక్కువ వస్తారు. లోకల్గా తక్కువగానే ఉంటారు. లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే వద్దనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆడ రాసి పెట్టారు తీయకూడదని. ఎందుకు లేని తీయలేదు. బయటకు వచ్చిన తర్వాత సైడ్ నుంచి తీసా. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత తీసా అనమాట. చాలామంది కుంకుమార్చన వాటి కోసం క్యూలో ఉన్నారు. సో మనం మొక్కేసుకొని బయటకు వచ్చేసాం. సో అమ్మవారిని దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది, కానీ వీడియోలోనూ ఫోటోలోనూ చూస్తే బాగుంటుంది కదా. అందుకే సైలెంట్గా బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకా వేద పఠనం జరుగుతుంది, మంత్రాలు చదువుతున్నారు. బయటకు వచ్చి లడ్డూలు తీసుకుందామంటే కౌంటర్ క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ. సో చేసేది ఏం లేక ఇంకా బయటకు వచ్చి ఈ సైడ్ నుంచి వెళ్తే స్వామివారి ఆలయాలు మొత్తం నవనంది ఆలయాలు ఉంటాయి కదా, నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి కదా, వాటిని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ నవబ్రహ్మ ఆలయాల గురించి నాకు కొంచెం బ్రీఫ్గా హిస్టరీ తెలుసు. ఎందుకంటే మనం ఏపీ హిస్టరీ చదువుకున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా తూర్పు చాళుక్యుల టైం పీరియడ్లో కట్టినవి అనమాట. సో తూర్పు చాళుక్యులు వచ్చేసి మనకి క్రీస్తు శకం 700 ఆ టైంలో పరిపాలించారు. సో 700 నుంచి 1100 సంవత్సరాల వరకు పరిపాలించారు అనమాట. అంటే ఇప్పటికీ ఈ ఆలయాలు కట్టించి ఆల్మోస్ట్ 1300 సంవత్సరాలు పైన అయిపోయిందనమాట. సో వాళ్ళ తర్వాత ముస్లిం ఇన్వేడర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చి చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తారు. ఈ ఆలయాలు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ శాసనాలు కూడా ఉంటాయి, అంటే ఇన్స్క్రిప్షన్ అనమాట. సో దేనికి సంబంధించింది. ఇక్కడ ముస్లిం సమాధులు కూడా ఉంటాయి. సో ఎందుకు కట్టారో తెలియదు, వాటి గురించి మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా విరగ్గొట్టేశారు అనమాట. ఏ విగ్రహం కూడా కంప్లీట్ ఉండదు. ప్రతి విగ్రహానికి కాలో చెయ్యో లేదంటే తలో ఏదో ఒకటి లేపేసి ఉంటారు. ఇక్కడ మా అన్న వాళ్ళు ఆమె పాపం అని ఒక 10 రూపీస్ ఇద్దామని 100 రూపీస్కి చేంజ్ లేదని ఇస్తే ఆమె 50 రూపీస్ పెట్టుకొని ఇచ్చింది. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కదా. సో వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన. నాకు అది ఏంటో అర్థం కాలేదు, కొంచెం వింతగా ఉంది. అది పామ తేల ఏదో అర్థం కాలేదు. కాకపోతే కొంచెం ఉడుము మాదిరి ఉందన్నమాట. ఉడుపుకి మనిషి ఉన్నట్టుంది, బాగుంది. కాకపోతే వినాయక స్వామి కొంతమందిని టచ్ చేయలేరు. కాకపోతే మ్యాక్సిమం అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ఒక విగ్రహం ఉండాలి, ఆ విగ్రహం ఉండదు ఇక్కడ. సో ఇది కూడా తీసేశారు. చాలా వరకు డిస్ట్రాయ్ చేశారండి. ఇక్కడ కూడా ఒక విగ్రహం లేనట్టు చేశారు. ఉంటే దానికి ఒక కాలో చేయో ఉండదు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో సగం తీసేశారు. మిగిలినవన్నీ అక్కడే ఉంటాయి. పక్క పక్కన కొన్ని విరగ్గొట్టేసినవి లేదంటే డిస్ట్రాయ్ చేసినవి అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇది ఫస్ట్ కదా. ఫస్ట్ తర్వాత మొత్తం 9లో ఒక్క దాంట్లో మాత్రమే పూజలు జరిగితే ఇంకో దాంట్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది, పెద్ద నంది. దానికి తలకాయ తీసేశారు. ఎందుకు చేస్తారో కూడా తెలియదు. సో రాళ్ళు కూడా విరగ్గొట్టేసే అంటే అంత ఎందుకు ఉంటుంది అర్థం కాదు. సో మనమేం చేయలేం, మనం ఆ టైంలో లేం కాబట్టి మనకేం తెలియదు. సో ఇది బయట నుంచి చూస్తే ఆలయం యొక్క స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా మామూలుగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి. మన ఆలయాలు చూసుకుంటాం అనుకోండి, మనకి గోపురాలు ఉంటాయి, స్టెప్ బై స్టెప్ గోపురాలు ఉంటాయి. ఇవి చూసుకుంటే కొంచెం స్ట్రైట్గా ఉంటాయి అనమాట. మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో
అలా ఉంటుంది అనమాట. సో దీన్ని వేసరా స్టైల్ అంటారు, మన స్టైల్ వచ్చేసి ద్రావిడ స్టైల్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాగరా స్టైల్ అంటే నార్త్ ఇండియాలో ఉండేది, సో దానికి దీనికి మిక్స్ అయి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వస్తే కొంచెం ముందుకి ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో అయితే పూజలు జరుగుతాయి. బొమ్మలు అయితే విచిత్రంగా వేస్తారు, దేనికి వేస్తారో కూడా తెలియదు. చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కత్తులు సానబట్టడానికి అనుకుంటా, మనకు కూడా అంత తెలియదు. కాకపోతే చాలా చదునైపోయినాయి అవి. ఇక్కడొక్కడే పూజలు జరుగుతాయి అమ్మవారికి. ఈ బాలబ్రహ్మేశ్వర స్వామికి మాత్రమే పూజలు జరుగుతాయి. మిగతా 8 గుళ్ళల్లో జరగవు అనమాట. అంటే జరుగుతాయంటే ఎవరో ఒకరు భక్తి గల స్వామి వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చి పూజ చేస్తుంటారు. మిగతా వాటిలో చిన్న చిన్న వాటిలో కొన్ని వాటిలో విగ్రహాలు కూడా ఉండవు. ఇటు చూసుకోండి, విగ్రహం లేదు, జస్ట్ టెంపుల్ మాత్రమే ఉంది. ఇంకా కొన్ని వాటిలో జరుగుతాయి, కొన్ని వాటిలో జరగవు, కొన్ని వాటిలో అసలు విగ్రహాలు ఉండవు మ్యాక్సిమం. ఇది వీళ్ళంతా శైవ మతాలకి సంబంధించిన రాజులు అనమాట. శైవ మతం ఏంటి బ్రో, హిందూ మతం కదా అంటే, అప్పట్లో హిందూ మతంలోని శైవ మతం అని వైష్ణవ మతం అని కొంచెం వాళ్ళకి గొడవలు జరిగాయి అనమాట. ఈ గొడవల్లోనే వేరే వాళ్ళు వచ్చి ఉన్నదాన్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ ఆడుకోవడానికి. ఇక్కడ అష్టాచమ్మ, మనం పులి మేక, మేము బారకట్ట అంటాం దాన్ని. సో అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని పిచ్చి పిచ్చి బొమ్మలు కూడా గీశారు. ఈ బొమ్మలు చూసి అన్నవాళ్ళు అవుతున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి వరుసగా, సో అవి కూడా ఇంకా కొంచెం అలాగే ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే అవతల సైడ్ వెళ్ళి మిగతా 6 ఉంటాయి కదా, సో 6 ఆలయాలు కూడా చూసుకోవచ్చు అనమాట. మేము ఇట్లా బయటకు వచ్చేసరికి అవతల ఇంకా పూజలు జరుగుతున్నాయి. సో లోపలికైతే ఎంట్రీ లేదు, జస్ట్ మొక్కోసి బయటికి రావడం. అక్కడ కూడా ఫోటోలు తీయడానికి ఉండదు, తీసినా ఎవరేమంటారు. కాకపోతే మనకుంటూ ఒక మేనేజ్ ఉంటుంది కదా, తీయకూడదంటే తీయకూడదు అంతే. సో ఎక్కడైతే అలాంటి బోర్డులు లేవు, మనం అక్కడ తీసుకున్నాం అనమాట. చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తారండి. ఇక్కడ చూడండి, అసలు విగ్రహాలు లేవు. ఇందాక లడ్డూలు లేవు కదా, అక్క తీసుకెళ్తుందని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో వెనక్కి వెళ్ళి ఆ లడ్డూలు పులిహోర తిందామని వెనక్కి వెళ్ళి తీసుకొచ్చుకుందామని వెళ్ళామన్నమాట. అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఇంకా లోపల ఏముంది దిగి చూద్దామని మళ్ళీ ఇక్కడ వచ్చాను. అక్కడ చూస్తే విగ్రహం లేదు, సో ఏముండదు చూసి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇవతల సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మరి ఇందాక అమ్మవారి ఆలయంకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్తాం అనమాట. సో ఇది ఈ లోపల నుంచి వెళ్ళిపోవాలి. సో ఇది కూడా ఒక ఆలయమే. ఇక్కడ పర్లేదు, జస్ట్ మరీ అంత డిస్ట్రాయ్ ఏం చేయలేదు. ఈ ఆలయం బాగుంది. ఈ పక్కన ఆలయంలో పూజలు జరుగుతున్నాయి, వెనక ఆలయంలో జరగట్లేదు. అంటే ఇక్కడ 3 కవర్ అయినాయి కదా, అవతల సైడు ఇంకా 4 ఉంటాయి అన్నమాట. సో ఒకటైతే కంప్లీట్గా లేదు. సో చూసుకోవచ్చు. ఇది వింతగా కనిపించిందని చెప్పాం కదా, ప్రతి టెంపుల్లో ఉంటుంది అది, ఆ విగ్రహం అయితే. సో చుట్టూ తిరిగినా కూడా ఇవన్నీ ఈ బండలు ఉన్నాయి కదా, బయట డిస్ట్రాయ్ చేశారు కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. కొన్ని వాటిలో రాసినవి ఉన్నాయి, కొన్ని వాటిలో ఏమీ లేవు. చూసుకోవచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. మనం చూడడం తప్ప ఏం చేయలేము, ఎందుకంటే అప్పట్లో మనం లేం కదా. ఉన్నా కూడా ఏం చేయొచ్చని చెప్పండి, పెద్ద పెద్ద రాజులు ఏం చేయలేకపోయారు. సో చూడడం, మొక్కుకోవడం, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవడం తప్ప మనం ఏం చేయలేం. సో వెళ్ళిపోయాం పులిహోర తినడానికి. అన్న వాళ్ళు వెళ్ళి తీసుకొస్తాడన్న ఇప్పుడు మనం తినేద్దాం. పెద్దవాళ్ళతో వస్తే ఇదే కంఫర్ట్ కదా, వాళ్ళే అన్నీ చూసుకుంటారు, మనం ఏం చేయకపోయినా కానీ. సో అమ్మవారి టెంపుల్ ఇంకోసారి చూస్తాం బయట నుంచి. అన్న తీసుకొస్తున్నాడు. పులిహోర అయితే చాలా బాగుంది. ఆ పాప ఇంకా క్యూట్ ఉంది, వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కానీ అట్లే వస్తుంది. పులిహోర తినేసాం. టిఫిన్ ఏం చేయలేదు, అందుకే పులిహోర ఎక్కువ తినేసాం. ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ ఒక ఆలయం, ఇక్కడ వరుసగా 3 ఉన్నాయి. దీని వెనక ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మొత్తం ఇక్కడ 5, అక్కడ చూసేవి 3, మొత్తం 8. ఒకటైతే కంప్లీట్గా లేదనమాట. సో 8 ఆలయాలు ఉన్నాయి. వీటి గురించి చెప్పడానికి ఏం లేదు, వాళ్ళ టైంలో కట్టించారు. వాళ్ళు కట్టించిన ఒక 400 ఇయర్స్కి వచ్చి మిగతా వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. మనం తర్వాత 1000 సంవత్సరాలకు వచ్చి ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు చూస్తే ఏం లేవు, అక్కడ పూజలు కూడా లేవు, మొత్తం దుమ్ము పట్టిపోయింది. దుమ్ము కూడా క్లీన్ చేసేవాళ్ళు లేదు. ఏమని చూడండి, ఎక్కడ లేవు. ఆర్కిటెక్చర్ అయితే బాగుందండి. అంటే పెద్ద పెద్ద స్తంభాలు కానీ, దాని మీద చిన్న చిన్నగా చెక్కిన చిత్రాలు కానీ అన్నీ బాగున్నాయి. కానీ డీటెయిల్స్, ఆ పాత విగ్రహాలు, ఆ వైభవం ఇంకా అట్లే ఉండింటే ఇంకా బాగుండేది. దీన్ని చూడండి, మొత్తం గోపురాన్నే లేపేశారు. పైన చూస్తే అంత కోపం, అంత కసి, అంత క్రోధం ఎందుకు ఉంటుంది అసలు? ఒక టెంపుల్ని అంతగా డిస్ట్రాయ్ చేయాలని ఎందుకు చెప్తారు? ఇప్పుడు రాతి విగ్రహాలు అవి ప్లాస్టిక్ ఏం కాదు, మెటల్ కూడా కాదు, రాళ్ళని కూడా నరికేయాలి, ధ్వంసం చేయాలన్నంత ఎందుకు వస్తుంది? ఎందుకు జరిగింటాయి ఆ టైంలో? అసలు ఏం అవసరం? వీటిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏంటి?
నాకు ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఎక్కడికెక్కడో వెళ్ళిపోతాను నేను. అసలు ఎందుకు జరిగినాయిరా ఇవన్నీ అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, శివలింగంకి డిస్ట్రాయ్ చేశారు, కాకపోతే దాన్ని అలా తెచ్చి నిలబెట్టారు. ఏదైనా కూడా ఒక ఆలయంలోన ఒక మూర్తిని, ఒక విగ్రహాన్ని కానీ, ఒక పూజించే మూర్తిని కానీ ఏవైనా కొంచెం చిన్న ముక్క పోయినా కూడా పూజకి అనర్హం అని చెప్తారనమాట. సో ఈ విగ్రహాలన్నీ అంతే బయట ఉంటాయి కదా, డిస్ట్రాయ్ చేసిన దానికి సంబంధించిన తాలూకు చిన్న చిన్న ముక్కల్ని ఏరుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏం చేస్తారు చెప్పండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా మిగిలాయి, లేకపోతే ఇవి కూడా ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. చూడడానికి అయితే కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, కాకపోతే పూజలు జరుగువు కదా. సో దేవాలయాలు అనే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ రాదనమాట లోపలికి వెళ్తే. బయట కూర్చున్నంతసేపు బాగుంది, మనకి మూవీస్లో చూపిస్తారు కదా, రామప్ప టెంపుల్, వరంగల్, 1000 స్తంభాల గుడి, ఆ వైబ్ అయితే వస్తుంది. సో అలానే ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు రామప్ప టెంపుల్ ఆల్మోస్ట్ ఈ టెంపుల్స్ కంటే తర్వాత ఈ టెంపుల్స్ కట్టిన ఒక 100 ఇయర్స్కి రామప్ప టెంపుల్ కట్టారు. సో ఆ టెంపులే ఇంకా బాగుంది, ఈ టెంపుల్నే డిస్ట్రాయ్ చేశారు. సో అది వచ్చేసి క్రీస్తు శకం 900 నుంచి 1000 ఆ టైంలో కట్టారు. ఇవి 705 ఆ టైంకే కట్టేశారు అనమాట. సో కొంచెం తేడా ఉంటుంది, ఒక 100 ఇయర్స్ బిఫోర్ కట్టేశారు వీటిని. సో స్టైల్ కూడా కొంచెం కంప్లీట్ చేంజ్ ఉంటుందండి. మన టెంపుల్స్కి ఈ టెంపుల్స్కి చాలా చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఎరగొట్టేశారు. నాకైతే పాపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఇలాంటి టెంపుల్స్ని మళ్ళీ ఎవరు బిల్డ్ చేయలేరు, కావాలంటే మనం బిల్డ్ చేయాలి అనుకున్నా కూడా చేయలేము అనమాట. సో మంచి మంచి విగ్రహాలు ఉంటాయి, ప్రతి విగ్రహంలో ఏదో ఒక చిన్న మనకి తెలియని ఒక డీటెయిల్ ఉంటుంది. వాటిని చూస్తే ఇంకా 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 చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలాంటి మంచి ఆర్కిటెక్చర్ని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు? వాళ్ళకి దేవునితో పడకపోతే దేవునికి దూరంగా ఉండొచ్చు కదా, ఎందుకు డిస్ట్రాయ్ చేయడం అనిపిస్తుంది. వాట్ ఈజ్ అయిపోయింది, మనం ఏం చేయలేం. సో లాస్ట్ ఇది ఒక్కటి కూడా ఉంది, దాంట్లో కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. అన్నీ ఒకే రకంగానే ఉంటాయండి, ఏది చూసినా కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి QR కోడ్ ఇచ్చారు, పక్కన బ్రెయిలీ లిపిలో రాస్తారనమాట. సో కళ్ళు లేని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, ఇక్కడ టచ్ చేసి వాళ్ళకి తెలుస్తుంది కదా బ్రెయిలీ లిపి తెలిసిన వాళ్ళకి. ఇక్కడ మనలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా టెక్నాలజీ యూజ్ చేసి అప్పట్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే QR కోడ్ స్కాన్ చేసి ఏం జరిగిందో చూసుకోవచ్చు, అంటే రాసి ఉంటుంది అనమాట. ఆ చరిత్ర చదవాలనుకుంటే స్కాన్ చేసుకొని చదువుకోండి ఒకసారి అలంపూర్ టెంపుల్ గురించి. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ అసలు విగ్రహాలు ఉన్నాయా, ఆ ఉన్న విగ్రహాన్ని కూడా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. ఇతరైతే కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారు. ఇక్కడ ఖాళీ స్పేస్ ఉందా, ఆ ఖాళీ స్పేస్లో కూడా ఏదో ఒక విగ్రహం ఉంటుంది, తీసి పారేశారు. అవతల తలకాయ నరికేశారు. ఇతరైతే కంప్లీట్గా లేపి పారేశారు. ఎందుకు, వై తెలీదు. పైన చూడండి కొంచెం వింతగా ఉంటుంది ఆర్కిటెక్చర్. అది పైన చూస్తే మనకి నాకు ఎందుకో ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు అన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారంటే చూడాలనిపించట్లేదు. సో పైన చూడండి, అది కొంచెం వెరైటీ లేదు. ప్రతి ఆలయంలో సేమ్ అదే ఉంటుంది, అంటే ప్రతిదీ కూడా ఐడెంటికల్గా కట్టేశారు. కాకపోతే దేవుడైతే పేర్లు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, నేమ్స్ మర్చిపోయినా నేను. సో ప్రతిదీ అంటే గుర్తులేవు, కానీ 9 నేమ్స్ అయితే ఉంటాయి. సో మొత్తం కూడా శివుడే. సో బ్రహ్మేశ్వర అని ఎందుకంటారో తెలియదు, కాకపోతే ఉండేది మాత్రం శివుని ఆలయాలే. మొత్తం చుట్టూ కూడా మంచి మంచి విగ్రహాలు ఉండే, వాటిని అన్నీ విరగొట్టేశారు. ఇవి ఉన్నాయి చూడండి, పర్ఫెక్ట్గా చెక్కారు కదా, అవి రాళ్ళతో చేసినవి. ప్రజెంట్ ఏవైనా టెంపుల్స్లో చూస్తే మనకి మెటల్స్తో కనిపిస్తాయి విండోస్, కాకపోతే ఇవి రాళ్ళతోనే చెక్కినవి అనమాట. సో రాళ్ళతో చేసిన విండోస్ అవి. సో ఆల్మోస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటాయి అన్నమాట అవి. సో 10 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్నా కూడా వాటితో మనకి విండో లాగా చిన్న చిన్నగా చేస్తారు చూడండి, అది ఆర్కిటెక్చర్ అంటే. నాకు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. ఇదనే కాదు, ఏదైనా కూడా కొంచెం మంచిగా శిల్పాలు అవి ఇవి ఉన్నాయనుకోండి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇక్కడికి 2 టైమ్స్ వచ్చాను. ఆ 2 టైమ్స్ కూడా ఏదో వేరే వేరే చిన్నగా జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనేట్టు వచ్చి వెళ్ళిపోయాను. ఈసారి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసే కొద్దీ ఇంకా పాపం అనిపిస్తుంది, ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. మన చేతుల్లో ఏముంది, ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పురావస్తు ప్రదర్శనశాల మ్యూజియం అనమాట. అది క్లోజ్ చేసి పెట్టారు, మన వాళ్ళు తెరవలేదు కదా. సో సండే కాబట్టి క్లోజ్ అయ్యి ఉండొచ్చేమో మేబీ. సో క్లోజ్ ఉంది కదా అని ఇంక బయలుదేరిపోయాం. మొత్తానికైతే మొత్తం కంప్లీట్ చేసాం అలంపూరు ఆలయాలన్నీ. సో అమ్మవారి ఆలయం ఇంపార్టెంట్,
బాలబ్రహ్మేశ్వర స్వామి ఇంపార్టెంట్. ఈ మిగతా 9 ఆలయాలు ఉన్నాయి కదా, అవి డిస్ట్రాయ్ అయిపోయి ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి పాప వినాశనం అనే ఒక దాన్ని బిల్డ్ చేస్తారు. మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్టు వల్ల వరద ముప్పు ప్రాంతం ఉంది అని ఆ ప్రాంతంలో ఉండే కొన్ని ఆ టెంపుల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో అది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. సో కొంతమంది వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు, ప్రశాంతంగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఎవరైనా వేరే జర్నీలు చేస్తుంటారు కదా, వేరే టెంపుల్స్ కానీ ట్రావెలర్స్ కానీ, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్తున్నారు. టెంపుల్ లోపల కంటే బయట ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఒక పార్క్ ఫీలింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు పాపనాశి టెంపుల్ అని, దీని యొక్క హిస్టరీ. ఇంతకుముందు అక్కడ శ్రీశైలం డ్యామ్ కట్టిన ప్లేస్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఇక్కడ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్గా ప్రతిష్ఠించారు. ఇవి కూడా ఆల్మోస్ట్ అంటే వీటిని ఏం డిస్ట్రాయ్ చేయలేదు, కానీ మునిగిపోతున్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అంతే, వీటిని ఏం ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు. చూడొచ్చు ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది లోపలికి వెళ్తే. సో ఎంట్రన్స్లోనే మనకి ఒక సైడు ఆంజనేయ స్వామి, ఇంకో సైడు వినాయకుడు ఉంటారు. సో వాళ్ళకి విషయం చెప్పి లోపలికి వెళ్ళిపోదు. సో మొత్తం కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. మెయిన్ ఆలయంలో మాత్రం అమ్మవారు ఉంటారు. సో లక్ష్మీదేవి అనుకుంటా. చిన్న చిన్న ఆలయాలే ఉంటాయి. కొన్ని చిన్న ఆలయాల్లో విగ్రహాలు లేవు, కొన్ని ఆలయాల్లో శివలింగాలు అయితే ప్రతిష్ఠించారనమాట. అమ్మవారి ఆలయాలు శివాలయాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే శివలింగాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కడైనా చూసుకోవచ్చు శివలింగాలు ఉంటాయి. చుట్టూ మంచిగా అనిపించింది. అంటే ఇది అప్పుడు కట్టింది కాదు, రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మనకి ఎప్పుడు 1950s 60s టైంలో మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు కదా. సో 1960 టైంలోనూ. సో ఆ టైంలో తీసుకొచ్చి అప్పుడు ఎలాగైతే ఉన్నదో ఇక్కడ తీసుకొచ్చి అలాగే కట్టడం అనమాట. సో అది కూడా అంత చిన్న పనేం కాదు. యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా పెద్ద టాస్కే. ఆ టాస్క్ని కంప్లీట్ చేశారు కాబట్టి కొంచెం ఏదో మునిగిపోకుండా కాపాడారు అనేది ఒక సంతోషం ఉంది. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉండదు, కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. కాకపోతే ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. ఏదో ఒక మంచి వైబ్ వచ్చింది ఇక్కడికి రాగానే. అక్కడ అన్ని విగ్రహాలని విరగ్గొట్టి అన్నీ డిస్ట్రాయ్ చేసి ఏదో సగం చూసిన ఫీల్ ఉంది కదా. ఇక్కడ వచ్చి కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. సో ఎవరైనా అలంపూర్కి వస్తే దానికి పక్కన ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది పాపనాశ టెంపుల్స్ అని. సో ఇక్కడికి వచ్చి కాసేపు మంచిగా ప్రశాంతంగా స్టే చేయండి, బాగున్నాయి. సో మెయిన్ ఎంట్రన్స్లో అమ్మవారి విగ్రహం ఉంది. సో దాన్ని అయితే నేను తీయలేదు, అంటే ఆ టెంపుల్ని మొత్తం తీయలేదు అనమాట, ఎందుకులే అన్నట్టు. సో ఎక్కడైనా కూడా మెయిన్ అమ్మవారిని కానీ మెయిన్ స్వామివారిని కానీ ఆ ఫోటోలు వీడియోలు తీయకండి. మిగతా చుట్టుపక్కల తీసినా బెటరే, కానీ ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళని చూడడానికి వస్తారు. మనం వాళ్ళని తీసి వీడియోలు బయట పెట్టామనుకోండి, ఆ ఫీల్ ఉండదు. ఇప్పుడు వెంకట స్వామి ఉన్నాడు, ఆయన ఫోటోలు ఎన్నన్నా చూడండి, లోపల విగ్రహం చూస్తే వచ్చే ఫీల్ వేరు కదా. సో ఆ ఫీల్ని మనం ఒక వీడియో తీసుకోవచ్చు అని పెడితే రకరకాల వీడియోస్, వ్లాగ్స్, ఇంకా స్టేటస్లు అన్నీ పెట్టేస్తారు కదా. సో అలా కాకుండా కొంచెం మంచిగా ఉండాలంటే తీయకపోవడమే బెటర్ అనమాట. సో నేనే అందుకే తీయలేదు. సో పక్కన అయితే అన్నీ తీసేసా, కానీ మెయిన్ ఆలయం మాత్రం తీయలేదన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న ఉంటాయి అన్నీ. పర్టికులర్గా ఈ అమ్మవారి విగ్రహాలు వరుసగా ఉండేవి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 4-5 చూసింటాను అక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఇక్కడ కానీ. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ చూసింటాను అనమాట. నాకు తెలిసి అష్టలక్ష్మి దేవతలు అనుకుంటా అక్కడ. సో ఏవైతేనే మనకైతే కొంచెం బాగుంది, మనసుకైతే ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక 10 minutes కూర్చొని చుట్టూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా కూర్చొని బాగుంది. చుట్టూ చూడండి ఒకసారి, కుక్కలు కూడా ఉన్నాయి, కాకపోతే ఏమనట్లేదు. మన ఊళ్ళో కుక్కల్లాగా కాదు, ఇవి కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఎవరేం డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. ప్రశాంతంగా కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఎవరేమనుకోరు. ఏదైనా ఒకటి ఉందంటే దాన్ని ఎటువంటి డిస్ట్రాయ్ చేయకుండా దాన్ని ఆస్వాదిస్తూ కాసేపు కూర్చున్నాం అనుకోండి, మనకే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేసప్పుడు తుంగభద్ర నది చాలా బాగా కనిపించింది. దాన్ని కూడా అలాగే వీడియో తీసి వచ్చేస్తున్నాను. ఇది ఈరోజే ఎప్పుడోసారి మనం బయటికి వెళ్ళినప్పుడు వాటి విశేషాలు ఇలా ఒక చిన్న వీడియో 19 minutes వచ్చింది. నెక్స్ట్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాటిని గురించి కూడా తీసి పెడతాం.